శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గురువు యొక్క వక్రస్థితి మనకి కర్కాటక రాశి నుంచి డిసెంబర్ 5వ తేదీన మళ్ళీ తిరిగి అదే వక్రంతో మిథున రాశిలోకి వెళ్తుంది. మిథున రాశిలో 20 డిగ్రీల 53 నిమిషాల వరకు సంచారం చేసి అప్పుడు మళ్ళీ రుజు మార్గంలో వస్తారు. అక్కడ ఏ పాదం ఉంది, ఏ నక్షత్రం ఉంది అంటే పునర్వసు 1వ పాదంలో వారి యొక్క వక్రత వీడుతోంది. మళ్ళీ అక్కడ దగ్గర నుంచి పునర్వసు 1వ పాదము, 2వ పాదము, 3వ పాదము సంచరించి తిరిగి కర్కాటక రాశిలోకి వస్తారు. పునర్వసు 4వ పాదం ఉంటుంది అక్కడికి. అప్పటికి వచ్చేటప్పటికి జూన్ 1వ తేదీ అయిపోతుంది. ఇక కర్కాటక రాశిలో గురువు గారి యొక్క స్థితి వరకు ఈ రకమైన సంచారం ఉంటుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది మార్చి 7వ తేదీ గురువు యొక్క వక్రత వీడిపోతుంది ఆ రోజుతో. అప్పటి వరకు చెప్పుకుంటున్నాం. అంటే డిసెంబర్ 5వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు ఉన్నటువంటి వక్రగతి ఫలితాలు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలియచెప్పుకుందాము. గురువు గారు అత్యంత శుభగ్రహం అవుతూ ఉండగా వక్రించి ఉన్నందున ఎటువంటి వ్యతిరేక ఫలితాలు ఉంటాయి, ఎవరి జన్మజాతకంలో అయితే గురువు గారి యొక్క స్థితి వ్యతిరేకంగా అంటే నీచలో ఉండడం గాని, గురువు గారు వక్రంలో ఉండడం గాని జరిగి ఉందో, అశుభ గ్రహాలతో కలిసి ఉన్నారో, అప్పుడు ఈ గోచారంలో వక్రత ఉంది కాబట్టి వారికి కొంచెం ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గురు సేవ చేయడము, ఆలయ సేవ చేయడము, తల్లిదండ్రులకి సేవ చేయడము, శనగలు, పసుపు ఇత్యాదివి దానం చేయడము, ఇలాంటివన్నీ చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఏ ఏ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి తెలియచెప్పుకుంటూ మరిన్ని పరిహారాలు కూడా తెలియచెప్పుకుందాం. మకర రాశి వారికి గురుగ్రహ సంచారం వల్ల ఏమైనా మంచి జరుగుతోందా అంటే, షష్ఠ స్థానంలో ఈ సంచారం జరుగుతూ ఉండడం చేత చిన్నపాటి ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. అవమానాలు ఎక్కువగా ఉండే పరిస్థితి, మానసిక ఒత్తిడికి గురి అయ్యే పరిస్థితి, ధనము ఎక్కువ ఖర్చయ్యే పరిస్థితి, కీర్తి ప్రతిష్టలకి కొంచెం భంగం కలిగిందా అన్నట్టుగా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కొద్దిగా అవకాశాలు వస్తాయి. ఉద్యోగ జీవితంలో కూడా ఏదైనా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో పూర్తి ఓర్పుగా ఉండండి. కుటుంబ జీవితం అయితే బాగుంటుంది. క్రమశిక్షణతో ఉంటారు, మాట మన్ననతో ఉంటారు, మాటని చాలా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటారు. ఎంత జాగ్రత్తగా ఉండాలో ముందే నిర్ణయించుకొని ఆ రూపకంగా ఉంటారు. మకర రాశి వారు అతి జాగ్రత్తవంతులు కాబట్టి ఇక్కడ కూడా అలాగే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రుణభారాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువగా గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా శనగలు ఉడికించి వాటిని చక్కగా సాతాళించి అంటే తాలింపులో వెయ్యాలి. అలా చేసి బాబా గారికి, దత్తాత్రేయుడికి, దక్షిణామూర్తికి ఇత్యాది దేవతలకి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని భక్తులకి వితరణ చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే శనగలు మాలగా కట్టి నానబెట్టాలి. ముందు రోజు రాత్రిపూట ఉదయాన్న శుభ్రంగా కడిగి వాటిని ఒక మాలగా కట్టి సూదితో అయినా దారంతో గుచ్చొచ్చు. ఆ దారానికి పసుపు చక్కగా రాయాలన్నమాట. ఆ పసుపు దారంతో పసుపు రంగుని మీరు తయారు చేయాలి. అంటే పసుపుతో చిక్కగా నీళ్లలో కలుపుకొని దానిలో ఈ దారాన్ని ముంచాలన్నమాట. పసుపు రంగు దారం కాదు, దారాన్ని పసుపుతో చేసి దానికి శనగల్ని గుర్చి మీ ఇష్టదేవత మెడలో వేయండి. అలాగే బాబా గారు, దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, సూర్యుడు, రాముడు ఇలాంటి దేవతల యొక్క కంఠాన్ని కూడా అమరించవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇలా వీలైనప్పుడంతా చెయ్యండి. మీకు అనేక విధాల మంచి జరుగుతుంది. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, మకర రాశిలో గురువుగారు నీచపడి ఉంటారు కాబట్టి ఇక్కడ షష్ఠ స్థానంలోనే గురువుగారి యొక్క సంచారం జరుగుతూ ఉంది కాబట్టి కొద్ది జాగ్రత్తలు తీసుకోవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. పాటించండి. జీవితాన్ని చక్కగా ప్రకాశవంతం చేసుకోండి. శుభం.